నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. అవును ఓకే సార్, కానీ బస్సు లేట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం సార్? బస్సు లేట్ అయింది సార్, 8కి వచ్చి కూర్చున్నాం బస్ స్టాండ్లో. దూరం నుంచి వచ్చాము, లోకల్ కాదు సార్. లోకల్ అయితే అలో చేయదండి సార్. బస్సు అయితే ఆడికి ఇంకా వాక్ చేసుకుంటూ వచ్చేసినాం స్పీడ్గా. 8 o'clock వచ్చి కూర్చున్నాం సార్ బస్ స్టాండ్లో. సార్ ఓపెన్ చేయండి సార్. లోకల్ కాదు సార్, మేము ఏదన్నా ఉండనమ్మా, మీకు 10 నిమిషాలు అనేది ముందు దండం చేస్తాం. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తల్లి. మా పైన చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. ఏం చేస్తాం చెప్పు? ఆల్రెడీ మీ హాల్ టికెట్ లో ఉంది, క్లియర్గా ఉంది. టైం లేదు తల్లి, 9:30 తర్వాత ఒక్క నిమిషం లేదు. అది క్లియరే. ఆ పై అధికారులకు ఇలాంటివి తెలియదు. లేనిపోని ఇగో మేము కూడా మీలాగా ఫ్యామిలీలు ఉన్నాయి, ఇబ్బందులు అయితే మాకన్నా. ప్లీజ్ దండం చేస్తాం. లేదమ్మా, అట్లా ఎగ్జామినేషన్ లేదు. 10కి ఎగ్జామ్ కానీ 9:30కి క్లోజ్ అంటే మరి ఇంకా అవన్నీ కుదరదు. ఏం చేస్తాం? మీ విషయంలో ఇవన్నీ ఉంటాయి, మరి అడ్డం అవి ఉంటాయి. దయచేసి క్షమించండి. వనపర్తి జిల్లాలో మొత్తం 31 సెంటర్లలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ 3 విడతలుగా అంటే 3 షిఫ్ట్లలో జరుగుతుంది. ఈరోజు ఉదయం షిఫ్ట్, మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్, మరియు రేపు ఒక షిఫ్ట్. 3 షిఫ్ట్లలో గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతున్నాయి. 8,312 మంది అభ్యర్థులను ఈ ఎగ్జామ్స్కి అలో చేసేందుకు DGPSC పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము 200 మంది పోలీస్ ఆఫీసర్లతో, అంటే హోంగార్డు నుండి మొదలుకొని SP వరకు 200 మంది ఆఫీసర్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కు మినిమం 4 పోలీస్ ఆఫీసర్లను ఇవ్వడం జరిగింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్ కానీ హోంగార్డు కానీ పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా పెట్రో కార్స్, తర్వాత BC అంటే బ్లూ కోట్స్ ఆఫీసర్లకు కూడా తిప్పుకోవడం జరుగుతున్నది. ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు ఓపెన్ లేకుండా చూసుకోవడం జరిగింది. తర్వాత ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కానీ మన ఇతర క్యాండిడేట్స్కి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని పికప్ చేసేందుకు కూడా పికప్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన కొత్తకోటలో 6 సెంటర్లు, గోపాల్పేటలో 1 సెంటరు, మిగతా 26 సెంటర్లు 24 సెంటర్లు వనపర్తిలో ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రత్యేకంగా ఆఫీసర్లను నియమించడం జరిగింది. 2 సెంటర్లకు ఒక SI ఉండేట్టుగా చూసుకున్నాం. ప్రతి సెంటర్ కూడా పోలీసు నిఘాలో ఉండేటట్టుగా మేము బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూ లేదు. పోలీస్ ఆఫీసర్స్ అందరూ 4:30 నుండే ఈ 7 రూట్లలో క్వశ్చన్ పేపర్లు, తర్వాత OMR షీట్లు ట్రాన్స్పోర్ట్ చేసేది ఉంటే 7 రూట్లలో మేము ఎస్కార్ట్ ఇవ్వడం జరిగింది. మా వెహికల్స్ ద్వారా ఎస్కార్ట్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా సక్రమమైన టైంలో, సరైన టైంలో రీచ్ అయింది. తర్వాత క్యాండిడేట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనము పోలీసులు ప్రవర్తించారు. ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్ లేదు. అందరూ వాళ్ళని గౌరవించి లోపలికి పంపడం జరిగింది. ఫ్రిస్కింగ్ పక్కాగా చేయించడం జరిగింది. అన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏ డీవియేషన్ లేకుండా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకు క్యాండిడేట్లకు మంచి వాతావరణం క్రియేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.